నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన పట్టభద్రులు. ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న గ్రాడ్యుయేట్స్, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్. నంద్యాల జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద పనిచేయని సీసీ కెమెరాలు, వివరణ ఇవ్వాలని ఆదేశించిన ఎన్నికల అధికారి. ఏపీలో రక్తమోడిన రహదారులు, వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి. బెంగాల్లో రెమాల్ తుఫాన్ బీభత్సం, కోల్కతా సహా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు పట్టభద్రులు. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి సహా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 3 జిల్లాల పరిధిలోని మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకుంటారు. వీరిలో పురుషులు 2,88,118 ఉండగా మహిళలు 1,75,645 మంది ఉన్నారు. .605 పోలింగ్ స్టేషన్లో 3,000 మందికి పైగా అధికారుల సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని బ్యాలెట్ బాక్సులు నల్గొండలోని దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడౌన్కు చేరుకుంటాయి. ఈ ఎన్నికకు నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికకు మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరి కోసం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శాసనసభ, లోక్సభ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో అభ్యర్థికి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసేలా నిర్వహిస్తారు. మొత్తం 807 బ్యాలెట్ బాక్సులను, సుమారు 8 లక్షల బ్యాలెట్ పత్రాలను ఉంచారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, భాజపా అభ్యర్థిగా జి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇందులో గెలుపొందే అభ్యర్థి 2027 మార్చి వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. లోక్సభ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికకే ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయా పార్టీల అగ్రనేతలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలని పట్టభద్రులను కోరారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీల తరఫున గెలుపు ఓటముల్లో కీలకంగా కానున్నారు. వారు ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారాన్ని నిర్వహించడంతో వారు ఎవరికి గెలుపు అవకాశాలను దెబ్బతీస్తారని అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఆయా పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. జూన్ 5న ఈ ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి.
ముందుగా ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రులో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది, పోలింగ్ జరగనుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో దాదాపు 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలలోనికి యువకులు కూడా మొబైల్, వాటర్ బాటిల్స్, అలాగే ఇతర ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా లోనికి అనుమతి లేదంటూ కూడా ముందే ఎన్నికల అధికారులు చెప్పడం అనేది జరిగింది. అయితే ఉదయం 8 గంటల కంటే ముందుగానే అటు డ్యూటీలకు వెళ్లే వాళ్ళు, ఉద్యోగస్తులు, ఇతర పట్టభద్రులు కూడా పోలింగ్ 8 గంటలకు ప్రారంభమవుతున్నారని దానికంటే ఒక అరగంట ముందుగానే పోలింగ్ స్టేషన్లకు చేరుతున్నారు. పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి విషయాలైతే పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇతర మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలో వీవీప్యాట్లతో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటే ఈ పట్టభద్రుల ఉప ఎన్నికలో మాత్రం బ్యాలెట్ పద్ధతిని ఎన్నికల అధికారులు అమలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా 52 మంది ఈ యొక్క ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా బీజేపీ నుంచి విద్యుల ప్రేమేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి తీర్మాన్ మల్లన్న పోటీ పడతా ఉన్నారు. చివరి గతంలో జరిగినటువంటి సాధారణ ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తీర్మాన్ మల్లన్న అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రధాన పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచారు. ఆయన మరోసారి పోటీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అది స్వతంత్ర అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన తీర్మాన్ మల్లన్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల ఫోటోతో పాటు ఈవీఎం మిషన్ లో ఫోటోతో పాటు పార్టీ సింబల్ కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క బ్యాలెట్ పేపర్ లో మాత్రం పట్టభద్రుల పేరు, క్రమ సంఖ్య, అలాగే వారి యొక్క ఫోటో మాత్రమే ఉంటుంది. పక్కన వారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అనేటటువంటి పేరు మాత్రమే ఉంటుంది. ఇక్కడ సింబల్, ఆ పార్టీ గుర్తులు మాత్రం ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ లో మనకు కనిపించదు. ప్రధానంగా పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకునే ప్రాధాన్యత క్రమంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కనుక వరుస ప్రాధాన్యత క్రమంలో 1, 2, 3 ఇలా చివరి వరకు కూడా పట్టభద్రులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో వారికి ఏ అభ్యర్థికి ఏ ప్రాధాన్యతలో ఓటు వేయాలనేటటువంటి నిర్ణయం ఓటర్లు తీసుకుంటారు. అయితే ఉదయం నుంచే ఈ యొక్క బారులు పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఓటర్లు కొంత ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ఎందుకంటే ఉదయం 8 గంటల కంటే ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నప్పటికీ కూడా ఈ బ్యాలెట్ పేపర్ కాబట్టి ఈవీఎం తో పోలింగ్ నిర్వహిస్తే తొందరగా పోలింగ్ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఈ యొక్క బ్యాలెట్ పేపర్ లో 52 మంది అభ్యర్థులకు క్రమ సంఖ్య వారిగా ఓటు వినియోగించుకోవడం, అలాగే బ్యాలెట్ పేపర్ ను మార్త పెట్టడం, ఇలాంటివి కొంత ఆలస్యం అవుతా ఉంది. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడానికి కొంత ఆలస్యం అవుతా ఉంది. అటు ఉద్యోగాలకు, ఇతర పనులకు వెళ్లే వారైతే కొంత ఇబ్బందులు పడతా ఉన్నారు. కొంతమంది ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూ లైన్ లో వేసి ఉన్న వారికి సమయం, ఉద్యోగానికి సమయం దాటిపోతుందని కొంతమంది క్యూ లైన్ లో నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీంతో పాటుగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ప్రధానంగా దాదాపు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 34 మంది ఎమ్మెల్యేలలో కూడా దాదాపు అధికార పార్టీకి అత్యధికంగా 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనేటటువంటి పట్టు మీద ఉన్నారు. అయితే గతంలో వరుసగా 4 సార్లు బీఆర్ఎస్ ఈ యొక్క సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనేటటువంటి పట్టు మీద బీఆర్ఎస్ ఉంటే అలా దాంతో పాటుగానే కేటీఆర్ దీని మీద ప్రత్యేక ఫోకస్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వం పడిపోవడానికి కూడా ఒక రకంగా తీర్మాన్ మల్లన్న కారణమయ్యారు. అయితే ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో శాసన మండలికి పంపవద్దు అనేటటువంటి బలమైన రీజన్ తో కూడా కేటీఆర్ అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అలాగే
పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించారు. Right. ఏనుగుల రాజేష్ రెడ్డి గెలుపు కోసం అనేక విధంగా కృషి చేశారు. అయితే ఆ ప్రెస్ లో ఈ యొక్క ఉప ఎన్నికల్లో మరోసారి ఈ యొక్క సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనేటటువంటి పట్టు మీద బీఆర్ఎస్ ఉంటే, కాంగ్రెస్ మాత్రం శాసన మండలిలో తక్కువ మంది శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కావున శాసన మండలిలో ప్రత్యర్థులకు అటు ప్రతిపక్ష నేతలకు కౌంటర్ గట్టిగా ఇవ్వాలంటే మాత్రం ఈ యొక్క పట్టభద్రుల ఉప ఎన్నికల్లో జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దీంట్లో వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఈ యొక్క స్థానాన్ని కైవసం చేసుకుని శాసన మండలిలో వారి యొక్క స్వరం బలంగా ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే విధంగా కూడా ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీంతో పాటుగానే విద్యుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఆయన కూడా అంటే అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆయనకు సొంత ఆయన నేటివ్ ప్లేస్ అయితే ఈ యొక్క అక్కడ కూడా ఆయనకు అత్యధికంగా మెజార్టీ వస్తుందని ఆ పార్టీ భావిస్తా ఉంది. గతంలో కూడా ఆయన పోటీ చేశారు. అయితే ఏది ఏమైనప్పటికీ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. వద్దెపల్లిలో పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వరంగల్ సిపి అంబర్ కిషోర్ జూ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించామని చెప్పారు. ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల చుట్టూ గుమి కూడా రాదని, పోలింగ్ కేంద్రం నుండి 200 మీటర్ల హద్దును దాటి ఓటర్లు తప్ప ఎవ్వరూ లోపలికి రావద్దని కూడా సూచించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలు పోలీస్ అధికారులకు, సిబ్బందికి సహకరించాలని కూడా కోరారు. ఎవరైనా ఈ నిబంధనలను పాటించకుండా ఇబ్బందులకు గురిచేస్తే వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వేసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 475వ బూత్లో ఓటు వేశారు జగదీష్ రెడ్డి. కాగా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఈ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. గ్రాడ్యుయేట్లు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూన్ 5న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మరి ఓటర్లందరూ కూడా విధిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. దీని పేరే పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గం కాబట్టి మంచి వ్యక్తుల్ని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని, మీ అందరి సమస్యల్ని ప్రతిబింబించే వ్యక్తుల్ని ఎన్నుకోవడం అనేది మంచిది. ఎందుకంటే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం ఓటు హక్కే. ఓటును వినియోగించుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి నిదర్శనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, గ్రాడ్యుయేట్ మిత్రులై ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విధిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. గత 2 నెలలుగా జనరల్ ఎన్నికలను తలపించేలా ప్రచారాన్ని నిర్వహించారు అభ్యర్థులు. మొత్తం 52 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ పడుతుండగా
జంబో బ్యాలెట్ పేపర్ కోసం జంబో బాక్సులను ఏర్పాటు చేశారు అధికారులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. గత 2-3 నెలలుగా ఈ ఎన్నికలపై జనరల్ ఎన్నికలను తలపించే విధంగా ప్రచారం జరిగినప్పటికీ ఇందులో 52 మంది అభ్యర్థులు రంగంలో నిలిచినప్పటికీ కేవలం 3 ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యనే పోటీగా నెలకొనే ఉంది. 52 మంది అభ్యర్థులు ఉండటంతో ఈ బ్యాలెట్ పేపర్ కూడా జంబో బ్యాలెట్ పేపర్ ఉండటంతో ప్రత్యేకంగా బ్యాలెట్ బాక్సులను కూడా తెప్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈ బ్యాలెట్ బాక్సులను పంపించడానికి పోలింగ్ బూతులకి హమాలీలను ఉపయోగించారంటే బ్యాలెట్ బాక్సుల సైజు, బ్యాలెట్ పేపర్ సైజు ఏ విధంగా ఉంటుందనేది తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ నిర్వహించిన అనంతరం ఖమ్మంలోని ఎస్ఆర్ఎన్ బిజేఎన్ఆర్ కాలేజీ బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చి 7 నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రత్యేక పోలీస్ బందోబస్తుని నల్గొండకు తరలిస్తారు. నల్గొండలో జూన్ 5వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉంది. ఈ ఓట్ల లెక్కింపు కూడా పూర్తిగా ఒక 24 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఇది బ్యాలెట్ పేపర్ కావడంతో ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదేవిధంగా ప్రాధాన్యత క్రమంలో ఓటు ఉంటుంది కాబట్టి ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ లెక్కింపు జరగవలసిన అవసరం ఉంది కాబట్టి దీనికి కూడా ఓట్ల లెక్కింపు కూడా సుదీర్ఘమైన సమయం తీసుకునే అవకాశం ఉంది. ఫలితాలు కూడా 24 గంటల తర్వాతనే తెలిసే అవకాశం ఉంది. అయితే దీనిలో సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మాన్ మల్లన్న పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 52 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ ఈ ముగ్గురు మధ్యనే ప్రధాన పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఈ ముగ్గురుకు గెలుపు కోసం అంటే ఇంతకుముందు ఇది బీఆర్ఎస్ సీటు, ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి జనగాం ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక ప్రారంభం జరుగుతూ ఉంది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తన సీటును తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ అదేవిధంగా పావులు విస్తృత ప్రచారం చేసింది. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు పెద్దలు కూడా ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళు కూడా మంత్రులుగా ఉన్న వీరు కూడా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం కోసం ప్రచారం నిర్వహించగా, అదేవిధంగా వీరికి ధీటుగా కూడా బీజేపీ తరఫున కూడా అగ్రనాయకత్వం అంతా వచ్చి ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ని ఆకట్టుకునేందుకు కూడా ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో పాటు వివిధ రకాల ప్రలోభాలకు కూడా గురిచేశారనే ఆరోపణలు కూడా ఉన్నట్టుంది. మొత్తానికి సంబంధించి దీంట్లో చూసుకున్నట్టయితే ఈ 3 జిల్లాలకు సంబంధించి 4,63,839 మంది ఓటర్లు ఉండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 1,23,985 మంది ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి ఓట్ల ఏర్పాటుకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో అధికారులు ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో ఓట్లు నిర్వహించేందుకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు చూసుకున్నట్టయితే 83,879 మంది ఓటర్లు ఉండగా, భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి 40,146 మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుకోసం 118 పోలింగ్ కేంద్రాలు, ఖమ్మంలో 57 పోలింగ్ కేంద్రాలు, భద్రాచలంలో 55 పోలింగ్ కేంద్రాలు నిర్వహించారు. ఈ ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే అవకాశం ఉందంటే దీనికోసం ఎటువంటి ఇబ్బందులు తగలకుండా ఉండేందుకు వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అధికారులన్నీ కూడా ఏర్పాటు చేశారు. అయితే స్ట్రాంగ్ రూములకు మాత్రం నల్గొండకు తరలించి నల్గొండలో ఓట్ల లెక్కింపు జూన్ 5 నిర్వహిస్తారు. జూన్ 5న ఫలితాలు తెలిసే ఉంది. జూన్ 5 వరకు కూడా ఈ ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వినయ్తో వెంకట్రావు, స్వతంత్ర టీవీ, ఖమ్మం. దాదాపు 2 నెలల పాటు క్రికెట్ ప్రియులను అమితంగా అలరించిన ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తీవ్ర నిరాశ ఎదురవ్వగా, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 2012, 2014 తర్వాత ముచ్చటగా 3వసారి ట్రోఫీని సొంతం చేసుకుంది.
చెన్నై వేదికగా కోల్కతా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా కొనసాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు కేవలం 113 పరుగులకే ఆల్అౌట్ అయింది. కోల్కతా ఈ టార్గెట్ను కేవలం 10.3 ఓవర్లోనే ముగించి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలిచిన జట్టుగా కోల్కతా నిలిచింది. మూడో టైటిల్ గెలిచిన సంబరాలను కోల్కతా ఆటగాళ్లు ఆస్వాదిస్తున్నారు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వీడియోను కేకేఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ డాన్స్లు, శ్రేయస్ అయ్యర్ కప్తో సర్దా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కోల్కతా విజయంతో జట్టు సహా యజమాని షారుఖ్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యాడు. భార్య గౌరీ ఖాన్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఫైనల్ మ్యాచ్ ని ప్రత్యక్షంగా వీక్షించాడు. మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్ ని వీక్షించిన షారుఖ్ ఖాన్ కోల్కతా జట్టు ఫైనల్ మ్యాచ్ గెలిచిన వెంటనే పట్టరాని సంతోషంతో పక్కనే ఉన్న తన భార్య గౌరీ ఖాన్ను హత్తుకొని ఆమెకు ముద్దు పెట్టాడు. ఆ సంతోషంలో సహా యజమానులతో కరాచాలం చేశాడు. ఫ్రాన్స్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మకంగా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ మహిళలు సత్తా చాటారు. ఫిల్మ్ ఫెస్టివల్లో మలయాళీ చిత్రం ఆల్ వి ఇమాజిన్ ఈజ్ లైట్ ప్రతిష్టాత్మకంగా గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకోగా భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. కేన్స్లో ఈ అవార్డు గెలిచిన తొలి భారతీయ మహిళలుగా అరుదైన ఘనత సాధించారు. I feel really privileged to be here because it's not a very big film, and it was just really nice to get this honor. Women in India, it's a film about friendship, and I think that's a universal thing. And whether it's India or anywhere else, every woman suffers under the binds of patriarchy, and that sort of comes in the way of female friendship. And this was one of the core themes of my film. I feel really privileged to be here because it's not a very big film, and కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును అందుకున్నారు అనసూయ సేన్ గుప్తా. అది కూడా తొలి సినిమాతోనే. గోవాలో ఉంటూ ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేసే ఆమెకు అన్సర్టైన్ రికార్డ్ సెగ్మెంట్లో ఉత్తమ నటి అవార్డు దక్కింది. బెల్గేరియన్ డైరెక్టర్ కాన్స్టంటిన్ బోజ్నోవ్ తెరకెక్కించిన ద ఫేమ్ లోస్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు అనసూయ. ఈమెతో పాటు మితా వశిష్ఠ్ అనే ఫేమస్ యాక్టర్ కూడా ఇందులో నటించారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ను నెలల పాటు ఇండియా, నేపాల్లో చిత్రీకరించారు. డెబ్బై 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో శ్యామ్ బెన్గల్ నుంచి వచ్చిన మంథన్ తర్వాత 48 ఏళ్లకు ఇండియన్ సినిమా షో పడింది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి ఇంతటి గ్రాండ్ వేడుకల్లో అవార్డు అందుకున్న తొలి ఇండియన్గా నిలిచారు అనసూయ. ఆమె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు అందుకుంటూ దానిని క్వీర్ కమ్యూనిటీకి డెడికేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అవార్డును అందుకుంటున్న అనసూయ ఎమోషనల్ అవుతూనే చాలా కమ్యూనిటీల వారంతా తప్పనిసరి పరిస్థితుల్లో బతుకుతూ జీవితంతో పోరాడుతున్నారని అన్నారు. వలస జీవులు ఎంత దయనీయంగా బతుకుతున్నారో మనమంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ భావోద్వేగంతో ప్రసంగించారు.
ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ మహిళలు సత్తా చాటడంతో ప్రధాని మోదీ సహా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వీరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతిష్టాత్మకంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకున్నందుకు పాయల్ కపాడియాతో పాటు ఆల్ వి ఇమాజిన్ టైటిల్ టీంకు అభినందనలు తెలిపారు. ఈ మహిళలు చరిత్ర లిఖించి మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమకి ఆదర్శంగా నిలుస్తున్నారంటూ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.